సీతారాం గారికి ముఖ్య నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ముందుగా దేవరం మండలం నుంచి రాయల నుంచి ఎవరు వచ్చారండి? ముందు సీఎంఆర్ ఫైల్స్ తీసుకురండి. ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసుకున్న వాళ్ళకి ముందు వచ్చే ఫైల్స్ వేసిన కోరుచున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకురండి. నేను చెప్పిన వాళ్ళే లైన్లోకి రావాలి. మీరు ముందు వెళ్ళినా అక్కడ తీసుకోరు. తర్వాత 3, 4 వార్డులు రండి. నర్సాగ్రహారం 4, 5 వార్డులు నర్సాగ్రహారం రావాలి. లైన్లోకి రావాలి. పిల్లలు పెడతారు, భోజనం చేసి వెళ్ళాలి అందరూ కూడా. తీసుకున్నప్పుడు ఇక్కడ మిస్ అవుతుంది, మధ్యలో ఇబ్బందిగా ఉంటుంది. భీమవరం మండలం అయిపోయిందంటే వేరవసర మండలం లేదు. ఓకే బయటికి సార్ వీడియో చేస్తున్నా కదా సార్. పక్కన వెనకాల నారాయణ రాజు గారు వెళ్ళేవాళ్ళు కానీ దారేవాళ్ళు వెళ్ళేవాళ్ళు దయచేసి వెళ్ళేవాళ్ళు దారి తెలియజేయండి. పద్నాలుగు 15 వార్డులు రండి. లైన్లోకి 14, 15, 16 వార్డులు లైన్లోకి రావాలి. అందరూ నిశ్శబ్దంగా సమస్యలు ఏం చెప్తున్నారో అక్కడ తెలుస్తుంది. ఎవరు మాట్లాడకండి దయచేసి. వార్డులు రావాలమ్మా లైన్లోకి. 10 నిమిషాల్లో అన్నీ అయిపోతాము కంగారు వరకు. మేము 20 వార్డు పిలుస్తున్నాడు. మీ వార్డులు వచ్చినప్పుడే వార్డు లీడర్స్ వెళ్ళాలి. మిగిలిన వచ్చేసి మన లీడర్స్ అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఏంటంటే అంటే మీ వార్డు వచ్చినప్పుడే ఆ వార్డు లీడర్స్ వెళ్ళండి. మీరు అక్కడే ఉన్నారు కదా. 21వ వార్డు దయచేసి 25 వార్డుల వరకు లైన్లోకి రండి. టిక్ హౌసెస్ లాస్ట్ లో పిలుస్తాం. ఎవరైనా హ్యాండిక్యాప్ ఉండి మీ వెనకాల లైన్ ఉంది, మీ వెనకాల లైన్ ఉంది, మీ ముందు లైన్ ఉంది. మాట్లాడద్దు మన వార్డులో ఎవరైనా మీరు సంబంధించిన వార్డు వస్తే మన నాయకులు వచ్చినప్పుడు పక్కకి వెళ్ళండి. ముందు నుంచి అక్కడ మాట్లాడగలం. దయచేసి అంత నిశ్శబ్దంగా ఉంది. అమ్మాయి ఇచ్చేసారా?
వచ్చేసి రండి. అప్లికేషన్ చెప్పలేదు మీరు తీసినట్టున్నాను. అమ్మ మీరు ఇచ్చారా? రండి. ఒకసారి ఏంటంటే మరి సమస్య అనట్లేదు మీరు అంటే మీరు ఐడియా ఉందన్నమాట ఆల్రెడీ. నేను ఇప్పుడు అన్నానండి చెప్పాడా వాటర్ కూడా పాప ఏంటంటే మీరు వాటర్తో వాటర్ తెచ్చారంటే అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు అర్థం అవుతుంది. ఎంత ఇబ్బంది పడకపోతే వాటర్ జాగ్రత్త అవుతాయి. అక్కడ లైట్లు కూడా వెళ్ళట్లేదు. చాలా ఇబ్బంది పడిపోయింది. దోమలో వాటర్ ఇస్తే జనానికి ఏం అవసరం లేదు. మీరు ఒక్కసారి పంపించండి. వాటర్ కూడా తెచ్చారండి గ్రీన్ కలర్లో. ఎక్కడన్నా లెటర్ కట్టారు. వాటరు ఏమైతే మామూలుగా చెక్ చేసి చెప్పమన్నాను. అకౌంట్లో ఒకవేళ పడిపోయినా వెళ్ళిపోవచ్చు. ఫోన్ చేశారా? చేశాను. సరే అందరికీ మూసారు. ఆవిడ వెనకాల ఎవరు కనబడలేదు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేర భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఒక అధ్యక్షతలో ప్రతి వారం కూడా గ్రీన్వెన్స్ అనేది పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుంది నియోజకవర్గ ఆఫీసులో. మరి చాలామంది ఇళ్ల స్థలాలకే కానీ వృద్ధాక్ష పెన్షన్లకే కానీ సీఎం రిలీఫ్ ఫండ్లకే కానీ మరి గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి స్థలాలు లేకుండా ఇళ్ల పట్టాలను కూడా పంచివేస్తాం జరిగింది. ఆ పట్టాలు కూడా పట్టుకొచ్చి ఇవన్నీ ఇక్కడ మా స్థలం ఎక్కడుందో చూపించండి అని కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు మేడం గారిని అడుగుతూ జరుగుతుంది. మరి నిజంగా మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే విధంలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వంలో ఏదైతే చెప్తున్నారో అదే పని చేసే విధంగా ముందుకు నడుస్తున్నారు. దాంట్లో భాగంగానే ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఆ సూపర్ 6లో యువతకి 20 లక్షల ఉద్యోగాలని చెప్పి ఆ రోజున ఏదైతే ప్రవేశపెట్టారో అవి ఉగాది కానుక సందర్భంగా 10,060 పోస్టుల్ని రిలీజ్ చేసి మరి యువతకి ఉద్యోగాలు కల్పించే విధంగా మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. భీమవరం నియోజకవర్గ పార్టీ ఆఫీసులో శ్రీ తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ప్రతి వారం గ్రీవెన్స్ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి భీమవరం మండలం, వీరవాసన మండలం, భీమవరం టౌను ఏవైతే సమస్యలు ఉన్నాయో వారికి తెలియపరచడం, సీతామహాలక్ష్మి గారు సొంతంగా పరిరక్షణలో ఆ ఒక్క సమస్యలన్నీ కూడా
వెంటనే కమిషనర్కి కానీ అలాగే కలెక్టర్ గారికి కానీ ఏ ఒక్క సమస్య ఉన్న స్టేట్ ఆఫీస్కి కానీ వెంటనే అది ఒక విషయం మీద స్పందించి ప్రతి ఒక్కటి కూడా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అలాగే పెన్షన్లు కానీ అలాగే ఏ ఒక్క సమస్య ఉన్నా సరే సొంతంగా వారి పరిరక్షణలో ఆ కార్యక్రమం జరుగుతుంది. అలాగే వచ్చిన గ్రీవెన్స్కి వచ్చిన ఇతర ప్రాంతాల నుండి అంతే ఇబ్బంది పడతారని వాళ్ళు ఎండనగా వస్తారని వాళ్ళకి భోజన ఏర్పాట్లు కూడా ఒక తల్లిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందన్న ఒక మాట తప్ప రాష్ట్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేసి ఎన్నో లక్షల కోట్ల అప్పు చేసి ఈ కూటమి ప్రభుత్వం మీద పాడేసి వెళ్ళిపోయాడు. ఆయన ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఆయన కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాల కోసం లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆర్గనైజేషన్ కూడా కష్టపడి ఆ ఇచ్చిన వాగ్దానాలు పాదయాత్రలో యువగల పాదయాత్రలు ఇచ్చిన వాగ్దానాలు అయితే ఏంటి, అలాగే సూపర్ 6 వాగ్దానాలు అయితే ఏంటి, ప్రజలకు ఇచ్చింది ప్రతిదీ కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రతి నిమిషం పండగనగా కాదు, ఆ రోజు ఈ రోజులు కాకుండా ప్రజల నుండి ప్రజల సమస్యలు వారు దగ్గరుండి ముగ్గురు కూడా పరిష్కరించడం జరుగుతుంది. ప్రజా సమస్యలపై వారి యొక్క సమస్యలను తీర్చడం కోసం ఈ యొక్క అర్జీల స్వీకరణ అనే కార్యక్రమం ప్రతి శుక్రవారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క అర్జీల స్వీకరణ మన తోట సీతారామకృష్ణ గారు ఆ యొక్క సమస్యలను ఏంటి మీకు వచ్చిన సమస్యని తీర్చే విధంలో మట్టికి ఆమె కృత నిశ్చయంతో ముందడుగేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేర భీమవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పాలిట్ బ్యూరో సభ్యురాలైన గౌరవనీయులు తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో టీడీపీ ఆఫీస్లో ప్రతి శుక్రవారం జరిగే ఈ గ్రీవెన్స్ డే చాలా స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా మీ సమస్య ఏంటి, దేని గురించి వచ్చారని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తీర్చుకొని ఒక మంచినీటి సమస్య అవనివ్వండి ఏదవనివ్వండి ప్రతిదీ కూడా ఇక్కడికిక్కడ కొన్ని సమస్యలు సాల్వ్ అయ్యి అధికారులతో మాట్లాడి వెంటనే ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. అలాగే కాకుండా ఈ సంవత్సరం ఉగాది కానుక మన కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసింది. యువగళంలో ఇచ్చిన హామీని కూడా మన ప్రభుత్వం నిలబెట్టుకున్నారు. అలాగే సీతారామలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఈ ప్రతి శుక్రవారం ఎంతోమంది ఇక్కడికి వచ్చి మా సమస్య ఇదని చెప్పుకోవడం, అందరినీ కూడా ఇక్కడ సిబ్బందితో త్వరితగతిన పరిష్కరించడం అన్నీ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి శుక్రవారం ఎంతోమంది వచ్చి ఎన్నో విధాల సమస్యలు ఇక్కడ చెప్పుకుంటున్నారు. అలాగే పెన్షన్లు కూడా కావాలని చాలామంది అడుగుతున్నారు. అందరి సమస్యలు పరిష్కరిస్తూ అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు ఇక్కడ సీతారామలక్ష్మి గారు చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీతారామలక్ష్మి గారు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకు. మరి ప్రతి శుక్రవారం ప్రజావేదిక అంటే మనం గౌరవ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం కూడా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ నుంచి మన సమస్యలు తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మనందరికీ తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. దీనికి మరి ఈవేళ చాలా చక్కగా పార్టీ నుంచి ఏఎంసీ చైర్మన్ గారు సుజాత గారు కానీ నారాయణం గారు కానీ అలాగే టౌన్ అధ్యక్షుడు రాము గారు గోవింద్ గారు అలాగే కృష్ణబల్లి చైర్మన్గా గడ్డ తిరుమూర్తులు గారు కానీ అలాగే వీరవస్త్ర మండలం అలాగే రూరల్ నుంచి కూడా రావడం జరిగింది. నాయకులందరూ ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే వాళ్ళందరూ కూడా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే దీనికి అర్హులో అని ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా గ్రామ ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా వాళ్ళు కూడా వీళ్ళు పెట్టుకు తీసుకొచ్చి వాళ్ళ ఇబ్బందులు చెప్పడం కూడా చాలా చాలా ప్రశంసనీయం. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల కష్టాల కోసం
ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఇదని మనందరం తెలుసు. ప్రతిపక్షంలో ఉన్న అధికారం లేకపోయినా కూడా ప్రజల కోసమే చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మనందరూ తెలిసిన విషయం. ఈ రోజున ఎంతో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎన్నో లక్షల కోట్లు నిధులు లేనప్పటికీ కూడా, అప్పులు ఉన్నప్పటికీ కూడా, ఈ రోజున ఏదైతే సూపర్ 6లో భాగంగా హామీలు నెరవేర్చడమే కాదు, మనందరం చూస్తున్నాం. ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరైతే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా వెంటనే ఇమీడియట్గా 1 నెల 2 నెలల్లో చేసి వాళ్ళ కష్టాలు తీరే విధంగా కూడా ఈ రోజున కూటమి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. ఈ రోజున ముఖ్యంగా ఈ గ్రీవెన్స్లు తీసుకుంటే ఇందులో చాలామంది వీడో పెన్షన్లు వచ్చి రావడం జరిగింది. దాదాపుగా 4-3 సంవత్సరాలు వైఎస్ఆర్ పాలనలో కరెంట్ ఛార్జీలు పెరిగినాయని కానీ, వాళ్ళకి హౌస్ ఉందని కానీ, వాళ్ళ అబ్బాయి జాబ్ చేస్తున్నాడని తీసేయడం జరిగింది. కానీ అవి రెక్టిఫై చేయలేదు. ఇప్పుడు అవన్నీ కూడా ఈ టైంలో మనకు వస్తున్నాయి. అదేవిధంగా టిట్కో ఇల్లు కూడా కొన్ని రావటం జరిగింది. ఇల్లు తెలుగుదేశం పార్టీ టైంలో కట్టి తరువాత ఇవ్వకుండా ఉన్న కారణంగా అవి చాలామందికి పాపం లబ్ధిదారులకి చేరలేదు. అయ్యి వాళ్ళ సమస్యలు వాళ్ళు కూడా ఈ సమయంలో తీసుకురావడం జరుగుతుంది. మరి ఇంకొక సమస్య ఏదంటే, చాలామందికి వైఎస్ఆర్ గవర్నమెంట్లో పట్టాలు ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున హడావుడి చేసి, పాంప్లెట్ చేసి, బ్యానర్లు వేసి పట్టాలు ఇచ్చారు. కానీ వాళ్ళకి ఎక్కడ సైట్ అని చూపించలే. అలాగే ఎక్కడ పోడ్చని పరిస్థితి కూడా ఉంది. ఈ రోజున వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా ఒకటే అనుకుంటున్నాం, వీళ్ళ కష్టాలు ఏవైనా తీరాలి, తెలుగుదేశం పార్టీ ఈ కూటమి నాయకత్వంలో అనేది గట్టిగా పట్టుదలగా ఎవరైతే ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలియజేసి, అదే పెన్షన్లు కావచ్చు, దాదాపు అందరికీ న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా చర్య తీసుకుంటాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.